నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల గురించి పొలిటికల్ అప్డేట్స్ గురించి మనతో పాటు మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి అయితే తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, ఈరోజు అయితే తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అటు అద్వానికి అయితే భారతరత్న రావడం జరిగింది, అలాగే ఇటు తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొండా సురేఖ వర్సెస్ కల్వకుంట్ల కవిత మధ్య కూడా కొంచెం ఇష్యూ జరుగుతుంది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో వీటిని ఎట్లా చూడాలి ఏంటి అంటే ముందు భారతరత్న విషయానికి వచ్చేసరికి అద్వానికి భారతరత్న ఇవ్వటం ద్వారా మోడీ తన మీద ఉన్నటువంటి ఒక అపప్రదని తొలగించుకున్నట్టుగా భావించాలి. రాజకీయంగా మోడీ మీద ఉన్నటువంటి అపప్రద ఏంటంటే తన రాజకీయ గురువు అయినటువంటి అద్వానీకి అటు రాష్ట్రపతి పదవి ఇవ్వకుండా ఇటువంటి అంటే కాస్త అవమానించాడు అంటూ ఆయన మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విమర్శ. ఆ అపప్రదని తొలగించుకునే క్రమంలోనే ఇది చేశారు అనేది రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో మరింత వేగంగా బీజేపీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అద్వానీ వాజ్పేయి వీళ్ళిద్దరూ బీజేపీకి రెండు కళ్ళ లాంటి వాళ్ళుగా చెప్తారు. తన రథయాత్రలతోటి ముఖ్యంగా భారతదేశంలో బీజేపీ యొక్క బలోపేతానికి అద్వానీ చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అద్వానీలో ఉన్నటువంటి అతివాదాన్ని అందరూ అంగీకరించకపోవచ్చు. అంటే హిందూ భావజాలానికి, ఆర్ఎస్ఎస్ భావజాలానికి, బీజేపీ భావజాలానికి ఆయన కొంచెం అగ్రెసివ్ లీడరు. అదే సందర్భంలో వాజ్పేయి మోడరేట్ లీడర్ అనేది జనరల్గా విస్తృతంగా చెప్తుంటారు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే అద్వానీకి ప్రత్యక్షంగా మోడీ శిష్యుడు. మోడీ అనేక సందర్భాల్లో గోద్రా అల్లర్ల సందర్భంగా మోడీ వెనక స్ట్రాంగ్గా నిలబడినటువంటి వ్యక్తి కూడా అద్వానీ అని చెప్తారు. అప్పుడు రాజధర్మాన్ని పాటించే క్రమంలో రాజు కాస్త కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ మోడీ సపోర్టుగా వాజ్పేయితో సహా వాజ్పేయిని కూడా ఆ రకమైన డైరెక్షన్లో అద్వానీ తీసుకెళ్లారంటూ కొన్ని విమర్శలు ఉన్నాయి. మోడీ మొత్తం సాఫ్రనైజేషన్ చేయటానికి పూనుకోవటానికి, అదే సందర్భంలో ఒక వర్గం పైన ఒక మతం పైన దాడులు విపరీతంగా జరిగాయంటూ ఏదైతే విమర్శ ఎదుర్కోవటానికి ఆ సందర్భంలో కూడా మోడీ వెనక అద్వానీ అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. ఒక పక్క డెవలప్మెంట్ ఎజెండా అని ఈరోజు మోడీ మాట్లాడుతున్నప్పటికీ ఆ రోజు మోడీ మీద ఉన్నటువంటి ప్రధానమైన విమర్శ కానీ ఆ రోజు ఆయన ఒక సాఫ్రానిక్ ఐకాన్గా నిలబడటానికి కానీ ఆ క్రమంలో ప్రతి దశలోనూ మోడీ వెనక అద్వానీ ఉన్నారు. మోడీ వెనక అద్వానీ ఉండటంతో పాటు 2014 ఎన్నికల్లో 2009లో ప్రధాని అభ్యర్థిగా అద్వానీ ఉన్నప్పటికీ 2014లో ఆయన సంసిద్ధత వ్యక్తం చేయని సమయంలో మోడీ పేరు తెర మీదకి వచ్చింది. మోడీ పేరు తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి ఆ తర్వాత ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాల్లో ప్రతి దశలోనూ అద్వానీ మోడీ సంబంధాలు కాస్త ఇబ్బందికరంగా బయటికి కనిపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ మోడీ తన గురువు అయినటువంటి తన రాజకీయ గురువు అయినటువంటి అద్వానీకి ఒక కృతజ్ఞత తీర్చుకున్నట్టుగానే భావించాల్సినటువంటి పని ఉంది. అదే సందర్భంలో రాజకీయంగా ఉన్నటువంటి అపప్రదని తొలగించుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. స్వాతి, అలాగే సరే ఇంకొక విషయం ఏంటంటే అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం కోసం అయితే ఆయన అయితే 1990లో చేపట్టిన రథయాత్ర దేశవ్యాప్తంగా అయితే సంచలనం సృష్టించడం జరిగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత అయితే కూడా అద్వానీ చేపట్టిన యాత్ర ఫలితంగానే లోక్సభలో అయితే కేవలం 2 సీట్లకైతే పరిమితమై ఉన్న బీజేపీ 6 ఏళ్లలోనే అయితే 161 సీట్లతో అయితే దేశంలోనే అతిపెద్దగా పార్టీగా అవతరించి ఢిల్లీ ఆ రథయాత్రని స్వయంగా చూసిన వాళ్ళు నేను కూడా ఒకని. రథయాత్ర బహదూర్పుర దగ్గర హైదరాబాద్ నగరంలో ప్రవేశించింది. అప్పుడు నేను ప్రింట్ మీడియాలో ఉన్నాను. నేను మా కెమెరామెన్ ఫోటోగ్రాఫరు వెళ్ళి అది కవర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు అద్వానీ మాట్లాడినటువంటి ప్రతి మాట నాకు గుర్తుంది. అంటే ఆయనలో ఉన్నటువంటి అగ్రెసివ్ నేచర్కి హైదరాబాద్ అప్పటికే మత కలహాలతోటి కర్ఫ్యూలతోటి ఇబ్బందికరమైనటువంటి నగరం. ఇట్లాంటి నగరంలో ప్రవేశిస్తున్నప్పుడు కాస్త సౌమ్యంగా ఉంటారు అద్వానీ లాంటి పెద్ద మనిషి అని ఆశిస్తే అక్కడ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. కానీ ఈరోజు ఆలోచిస్తే ఆ రోజు ఆయనలో ఉన్నటువంటి అగ్రెషనే మీరు అన్నట్టుగా 2 నుంచి 160కి అక్కడికి వెళ్ళటానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. అదే సందర్భంలో సౌమ్యుడిగా ఒక ఐకానిక్ లీడర్గా ప్రొజెక్షన్ ఉన్నటువంటి వాజ్పేయి, ఇంకో పక్క అగ్రెసివ్ లీడర్గా ఉన్నటువంటి అద్వానీ, వీళ్ళిద్దరి సమ్మిళితమైనటువంటి
కృషి, ఆ రకమైనటువంటి పట్టుదల, ఆ రకమైనటువంటి ప్రొజెక్షన్ ముఖ్యంగా అదే 2 నుంచి 161కి తీసుకెళ్ళినని భావించాలి. 161 నుంచి ఈరోజు 303కి వెళ్ళినా కానీ ఈ క్రమంలో వీళ్ళిద్దరిని కలిపినటువంటి మోడీ ఈ దశకి తీసుకొచ్చారు అంటూ విస్తృతంగా మోడీ అభిమానులు అయితే చెప్తుంటారు. కానీ మోడీలో ప్రధానంగా అగ్రెషన్ మాత్రం అద్వానీ నుంచే వచ్చిందని కూడా చెప్తుంటారు. అద్వానీ కంటే అద్వానీని సర్దార్ పటేల్గా చెప్తే బీజేపీ శ్రేణులు చెప్తారు. అసలు అద్వానీ కంటే కూడా ఇంకా అగ్రెసివ్ లీడర్గా మోడీ ఉన్నారంటూ బీజేపీ లీడర్లు, బీజేపీ శ్రేణులు పొగుడుతూ ఉంటాయి. ఇంకొక విషయం సార్, ఇంకొకటి ఈ అద్వానీ అయితే బీజేపీ పార్టీకి అయితే ఎప్పటి నుంచో ఆ నలుమూల నుండి దాని ఎదుగుదలకైతే ఎంతో కృషి చేశారు. కానీ అలాంటి అద్వానీకి అయితే ఈరోజు ప్రధానమంత్రి పదవి అయితే తనకి ఒక కలగానే 2009లో ఆయన ప్రధాన అభ్యర్థిగా ఉన్నారు ఎన్డీఏ తరఫున. 2009లో ప్రధాన అభ్యర్థిగా ఉన్న సందర్భంగా ఆయన చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఇదే నా చివరి ప్రధాని అభ్యర్థిత్వ పోటీ, ఇక ఆ పైన ఉండను అని చెప్పారు. ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్ ఇట్లాంటి కీలకమైనటువంటి ఆ టీం ఏదైతే ఉందో, ఆ టీం ఆ తర్వాత కాలంలో ఏం చేయాలో, అంటే ప్రధాన అభ్యర్థిత్వం ఎవరిది అనేటటువంటి చర్చ ఉన్న సందర్భంలో అంటే వివిధ వర్గాల మద్దతు తనకుందంటూ మోడీ ప్రొజెక్ట్ చేసుకొని మోడీ ప్రధాన అభ్యర్థిగా వచ్చారు. కాబట్టి 2009 తర్వాత ప్రధాన అభ్యర్థిత్వం అనేది స్వయంగా అద్వానీ వదిలేసుకున్నటువంటి పరిస్థితి. 2009 మాత్రమే నేను ప్రధాన అభ్యర్థిగా ఉంటాను, ఆ తర్వాత ఉండనని ఆయనే స్వయంగా చెప్పారు. కాబట్టి దాని గురించి అసలు చర్చ లేదు. కానీ రాష్ట్రపతి పదవి 2 సార్లు ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం మోడీ రాష్ట్రపతిగా చేయకపోవటం అనేది కాస్త విమర్శ అయితే తీవ్రంగానే ఉంది. కానీ దానికి అన్ని విమర్శలకి ఈ భారతరత్నతోటి ఫుల్ స్టాప్ పెట్టినట్టే భావించాలి. కానీ భారతరత్న అద్వానీకి ఇవ్వటం మీద కొన్ని విమర్శలు కూడా వస్తాయి. ఆల్రెడీ మన హైదరాబాద్ ఎంపీ ఇప్పటికే వ్యాఖ్య చేశారు, ఏ రకమైనటువంటి అర్హతలు ఉన్నాయని భారతరత్న ఇస్తున్నారు అంటూ ఆయన కొన్ని విమర్శలు చేశారు. ఈ విమర్శలు ప్రతి ఒక్క విషయంలోనూ ఉన్నాయి. కానీ ఈరోజు అద్వానీకి భారతరత్న వచ్చినటువంటి నేపథ్యంలో మరో 2 తెలుగువారు, అంటే ముఖ్యంగా తెలుగు నేల నుంచి ఒక 2కి భారతరత్న డిమాండ్ చాలా సుదీర్ఘకాలంగా ఉంది. అది ఒకటి పివి నరసింహరావు, భారత రాష్ట్ర ప్రధానిగా ఉన్న 5 సంవత్సరాల పాటు అభివృద్ధిని, అంటే భారతదేశ అభివృద్ధిని మరొక డైరెక్షన్లోకి తీసుకెళ్ళినట్టు మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో పివి నరసింహరావు. మరోపక్క తెలుగుదేశం పార్టీ పెట్టి సంక్షేమానికి కొత్త అర్థం చెప్పి ఈరోజు భారతదేశంలో సంక్షేమాన్ని ఇంకొక డైరెక్షన్లో వెళ్ళటానికి కారణమైనటువంటి, అదే సందర్భంలో బీసీల సమగ్ర రిజర్వేషన్ దగ్గర నుంచి పలు అంశాలు, మహిళల సమాన హక్కులు, మహిళలకి రిజర్వేషన్లు, ఇట్లాంటి అన్నిటి పాలనాపరమైనటువంటి సంస్కరణలతో మరో దిశగా తీసుకెళ్ళినటువంటి ఎన్టీ రామారావు. ఒకవైపు మాజీ ప్రధాని, ఒకవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరికీ ఇవ్వాలన్న డిమాండ్, సుదీర్ఘకాలమైనటువంటి డిమాండ్లు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. వీటికి అంటే ఏ రకమైనటువంటి సొల్యూషన్ దొరుకుతుందో, ముందు పివి నరసింహరావుకి ఇస్తారా, ఎన్టీ రామారావుకి ఇస్తారా, అసలు ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ఇస్తారా, వీటైతే చర్చ అయితే విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్వాతి. రైట్ సార్, నెక్స్ట్ ఇంకొక టాపిక్ మనం వెళ్తే, ఈరోజైతే ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. సో మరి ఈరోజు ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏం చర్చించబోతున్నారు అనుకున్నాం? తెలంగాణ కేబినెట్లో ఇప్పటికే ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ వచ్చేసినాయి, స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి తెలంగాణ కేబినెట్లో ఈరోజు జరగబోయేటటువంటి చర్చలో ప్రధానంగా 2 అంశాలని డిసైడ్ చేయబోతుంది. ఒకటి, 6 గ్యారంటీల్లో భాగంగా ఇచ్చినటువంటి 500 రూపాయలకి సిలిండర్ ప్రైస్ హైదరాబాద్లో దాదాపు 955 రూపాయలు, 960 రూపాయలు ఉన్నట్టుంది. దాంట్లో 500 రూపాయలకి ఇచ్చి మిగతా 455-60 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలాగా ఒక నిర్ణయాన్ని, దానికి సంబంధించినటువంటి పాలసీని ఈరోజు ఇనిషియేట్ చేయబోతున్నారు. రెండోది, అంటే 200 యూనిట్లు ఉచిత కరెంటు ఏదైతే ఉందో ఆ ఉచిత కరెంటు పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇటీవలే కేటీఆర్ 200 యూనిట్లలోపు ఉన్నటువంటి బిల్లులన్నీ సోనియా గాంధీ అడ్రస్కి పోస్ట్ చేయండి అంటూ పిలిపించారు. దానికి ఈరోజు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే మంత్రివర్గం దానికి ఫుల్ స్టాప్ పెట్టబోతుంది, ఆ కౌంటర్ ఇవ్వబోతుంది. అయితే ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక వివాదం అయితే
టీఆర్ఎస్ లేపుతుంది. ఇంకొకటి ఏంటంటే 500 రూపాయలకి ఇప్పుడు ఈ సిలిండర్ విషయంలో మాత్రం అయితే ప్రియాంక గాంధీతో ఇది అమలు చేయడం జరుగుతుంది. సో దీనికైతే బీఆర్ఎస్ వాళ్ళైతే కల్వకుంట్ల కవిత ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారు అని ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారు అని అడుగుతున్నారు. అంటే ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమానికి ప్రియాంక గాంధీ అతిథిగా వస్తుందో లేదంటే ఎట్లా అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఒక చర్చ అయితే ఈ చర్చ లేపిన సందర్భంలో కవిత గారు ఒక విషయం మర్చిపోతున్నట్టున్నారు. ముఖ్యమంత్రి భద్రాచలం గుడికి సాంప్రదాయంగా తీసుకెళ్లాల్సినటువంటి తలంబ్రాల్ని ముఖ్యమంత్రి మనవడు ఎటువంటి రాజకీయాల్లో కానీ ప్రజాబాహుళ్యంలో కానీ ఎటువంటి పదవి లేదు, ఎటువంటి ప్రజాప్రతినిధి కాని వ్యక్తి ఒక మైనర్ అబ్బాయితోటి తీసుకెళ్లేలాగా ఆ రోజు టీఆర్ఎస్ హయాంలో జరిగిందే. అటువంటి పని చేసినటువంటి మీరు ఏ రకమైనటువంటి నైతిక అర్హత ఉంది మీకు ఇది ప్రశ్నించడానికి అని ఒకవేళ కాంగ్రెస్ కనుక ప్రశ్నిస్తే ఇప్పుడు అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ చర్చ కాంగ్రెస్ అయితే అసలు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ దానికి గట్టిగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య మాటలు యుద్ధం గట్టిగా జరిగింది. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే అసలు కాంగ్రెస్ని ప్రశ్నించే నైతిక అర్హత బీఆర్ఎస్కి ఉందా అనే ప్రశ్న అయితే చర్చ అయితే తెలంగాణ సమాజంలో విస్తృతంగా ఉంది. ఎందుకు ఉంది అంటే ఇది ఎవిడెన్షియల్గా జరిగింది. ముఖ్యమంత్రి తీసుకెళ్లాల్సినటువంటి తలంబ్రాలు సాంప్రదాయకంగా ఇప్పుడు కాదు, నైజాం నవాబ్ కులీ కుతుబ్ షా హయంలో మొదలైనటువంటి సాంప్రదాయం అది. ఆ సాంప్రదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ముఖ్యమంత్రి పాటించారు. ఉమ్మడి రాష్ట్రం తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాతనే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పాటైతే అసలు ఖమ్మం జిల్లాకి ముఖ్యమంత్రి రావడానికి 3 సంవత్సరాలు పట్టింది. 2018లో అనుకుంటా ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారు. ఖమ్మం జిల్లా పర్యటనకి కూడా అంటే అసలు ఖమ్మం జిల్లా పర్యటనకే రాకపోతే ఇంకా ముఖ్యమంత్రి తలంబ్రాలు తీసుకెళ్ళేటువంటి ప్రశ్న లేదు కదా. తెలంగాణలో ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ సాంప్రదాయాన్ని తిలోదకాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక పక్క తిలోదకాలు ఇస్తే రెండో పక్క ఒక సంవత్సరం అక్కడ మంత్రి ఇందిరాకరణ్ రెడ్డి ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా మంత్రులు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలోనే ముఖ్యమంత్రి మనవడు తలంబ్రాలు తీసుకెళ్ళి సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి. అది రాష్ట్ర ప్రభుత్వం తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున కాదు, ఆ కుటుంబం తరఫున కాదు. అటువంటి కార్యక్రమం నిర్వహించిన వాళ్ళు ఈరోజు సహజంగానే మీకు ఏ రకమైనటువంటి నైతిక అర్హత ఉంది అనే ప్రశ్న అయితే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే ఈ రోజు అయితే మన కల్వకుంట్ల కవిత అంటున్నారు ప్రియాంక గాంధీ కనుక వస్తే మేమైతే నల్ల బ్యాడ్జీలతో అయితే నిరసన నల్ల బెలూన్లతో అయితే మేమైతే నిరసన తెలపడం జరుగుతుంది అని అంటుంది. మరి దీనిపైన ఎలా ఉండబోతుంది అంటారు? అయితే వార్ ఆఫ్ వర్డ్స్ అయితే జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ జరిగింది. చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఒకరినొకళ్ళు చేసుకున్నారు. ఇది ఈ 2-3 రోజుల్లో ఇంకాస్త తీవ్రమైతే అవుతుంది, అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్నే కాంగ్రెస్ ముందుకు తీసుకొస్తుంది. అది ఆల్రెడీ ముందుకు తీసుకొచ్చిందేమో, ఎక్కడో మొదలుపెట్టే ఉంటారు. బట్ దీని మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది, బయట సమాజంలో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే ఉంది. ప్రియాంక గాంధీని ఏ అర్హతతో పిలుస్తున్నారు అంటే మరి ఏ అర్హతతోటి ముఖ్యమంత్రి మనవడు ముఖ్యమంత్రి ఇవ్వాల్సినటువంటి తలంబ్రాలు తీసుకెళ్లాడు అనేటటువంటి ప్రశ్న అయితే చర్చ అయితే వస్తుంది. చివరిగా సార్ ఇంకొక విషయము, ఈరోజు కేంద్ర కేబినెట్లో అయితే పూర్తి స్థాయి మధ్యంతర పద్దును ప్రవేశపెట్టాలని అయితే పూర్తి స్థాయి కాకుండా అయితే మధ్యంతర పద్దును ప్రవేశపెట్టాలని అయితే సర్కార్ తెలంగాణ కేబినెట్ నిర్ణయించడం జరిగింది. సో దీన్ని తెలంగాణ కేబినెట్ ఈరోజు అంటే ఈ రెండుని అమలు పరచడం అంటే దీనికి ఆమోదం తెలపడంతో పాటు బడ్జెట్ సమావేశాలకి సంబంధించినటువంటి విధి విధానాలు, బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి బడ్జెట్ రూపకల్పన, దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. అది జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంది. సాంప్రదాయకంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఉన్నటువంటి అంటే కొన్ని పరిమితుల రీత్యా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపైన ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ ప్రాథమికంగా అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తోంది. స్వాతి రైట్. ఇంకా నెక్స్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే సార్ ఈరోజు విజిలెన్స్ రిపోర్టింగ్ అయితే దాని గురించి ఇంకా మనం మాట్లాడుకుందాము. విజిలెన్స్ రిపోర్టు గురించి 1-2 మాటలు. విజిలెన్స్ రిపోర్టు
ఇప్పటి వరకు తెలంగాణ సమాజంలో ఏదైతే చర్చ జరుగుతోందో మేడిగడ్డ ప్రాజెక్టు గురించి, ఆ మేడిగడ్డ ప్రాజెక్టు గురించి జరుగుతున్నటువంటి చర్చని అధికారికంగా ప్రకటించిందని మాట్లాడుకోవాలి. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు మూలంగా మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే కాంట్రాక్టర్లకి బెనిఫిట్ చేయడం కోసం మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించారు, మేడిగడ్డ ప్రాజెక్టు అంచనాలు పెంచారు, గుత్తేదారులకి సరెండర్ అయిపోయారు ఇంజనీర్లు అని ఏదైతే కాగ్ రిపోర్ట్ ఇచ్చిందో, ఆ కాగ్ రిపోర్ట్లో ఏదైతే ఉందో అదే రకమైనటువంటి భావం కూడా ఇంకాస్త తీవ్రమైనటువంటి భావం కూడా ఈరోజు విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. ఈ విజిలెన్స్ రిపోర్టు ప్రకారం అయితే మేడిగడ్డ కాంట్రాక్టర్కి పూర్తి స్థాయిలో మేడిగడ్డ ఇంజనీర్లు మొత్తం సరెండర్ అయ్యారు, ప్రభుత్వం సరెండర్ అయింది. ప్రభుత్వము కొల్యూజన్కి సంబంధించిన ఇండికేషన్స్ కూడా విజిలెన్స్ రిపోర్ట్లో క్లియర్గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ మనం చూసుకున్నట్టయితే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం నుంచి మొదటి నుంచి చూసుకున్నట్టే దానికి అడుగడుగున లొసుగులే ఉన్నాయని కనిపిస్తుంది. అంటే మేడిగడ్డ ప్రధానంగా అసలు ఆ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశం నుంచి మొదలు పెడితే ప్రతిదీ వివాదమే. మేడిగడ్డ ఏదైతే నిర్మాణం జరిగిందో ఆ నిర్మాణం జరిగిన ప్రదేశంలో శాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ మోడల్ మార్చాలి అనే దగ్గర నుంచి అసలు ఆ మేడిగడ్డ ప్లేస్ ఐడెంటిఫై చేయడం దగ్గర నుంచే వివాదం ఉంది. కానీ అక్కడ శాండ్ ఎక్కువగా ఉంది, శాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ స్టైల్ మార్చాలి అంటూ ఒక పెద్ద చర్చ జరిగింది. దాన్ని కేసీఆర్ ప్రభుత్వం అసలు చర్చలోకే తీసుకోలేదు. ఈరోజు పియర్స్ అంటే దాదాపుగా ఒక్కొక్క దాని చుట్టుకొలత సుమారుగా కొన్ని వందల మీటర్లు ఉంటుంది. అటువంటి అంటే పెద్ద 2 రోడ్లంత పెద్ద పిల్లర్ లాంటిది అది పగిలిపోయింది పైనుంచి కింద వరకు. మన తెలంగాణ భాషలో అయితే నెర్రబాయటం అంటారు. అంటే ఎండాకాలం భూమి నెర్రలు బాసింది అంట. అట్లాగే ఎండాకాలంలో మాగాణి పొలాల్లో ఎట్లయితే పగుళ్ళు వస్తాయో అట్లా మేడిగడ్డ పిల్లర్లు ఆ రకంగా అవటం ఖచ్చితంగా కాస్త చర్చలోకి అయితే విస్తృతమైన చర్చలోకి అయితే వచ్చింది. దాన్నే ఇప్పుడు ఈరోజు గతంలో కాగ్ ఏదైతే ఇచ్చిందో కాగ్ ఇచ్చినటువంటి కాగ్ ఏమో ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇస్తుంది, అంటే కాస్ట్ బెనిఫిట్ ఏషియా చూసి దాని ఇస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి జరిగినటువంటి విజిలెన్స్ రిపోర్ట్లో పూర్తిగా ఇక్కడ జరిగినటువంటి వ్యవహారాల మీద ఆర్థిక సంబంధించినటువంటి అంశాలతో పాటు దానికి ఉన్నటువంటి టెక్నికాలిటీస్ మీద కూడా రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ అంతా కాంట్రాక్టర్లకి సరెండర్ అయ్యి కాంట్రాక్టర్ల బెనిఫిట్ కోసమే చేశారంటూ ఒక కంక్లూజన్ అయితే ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి పరిస్థితి. స్వాతి. ఓకే, అలాగే సార్. నెక్స్ట్ ఇంకా మనము ఏపీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే మాత్రం ఈ రోజు అయితే టీడీపీ ఒకవైపు టీడీపీ శాసనసభాపక్షం సమావేశం జరుగుతోంది, ఇంకోవైపు జనసేనలో చేరికలు జరుగుతున్నాయి, టీడీపీలో చేరికలు జరుగుతున్నాయి, షర్మిలనేమో పాదయాత్ర మొదలు పెట్టబోతోంది, మరోపక్క జగన్ ఏమో సిద్ధం సభలు అంటూ అంటే నిన్న ఏలూరులో సభ జరిగింది. ఏలూరు సభలో ఆయన చాలా గట్టిగా నేను అర్జునుడిని, నేను అభిమన్యుడిని కాదు అంటూ ఒక అంటే భరోసా ఇచ్చే పరిస్థితి చేశారు. కానీ ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే ఏలూరు సభకి ఏర్పాట్లకి సంబంధించి కొన్ని స్కూల్స్ని కూడా మూసేయించి స్కూల్స్ యొక్క బస్సులు తీసుకెళ్లారంటూ ఒక ప్రచారం విస్తృతంగా ఉంది. దానికి కనిపిస్తోంది కూడా. ఆ సభ దగ్గర వరుసగా పార్క్ చేసినటువంటి ఎల్లో కలర్ బస్సులు అంటే స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు క్లియర్గా కనిపించినాయి. అంటే ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలకి, విద్యా సంస్థలకి సెలవులు ఇచ్చి మరీ జనాన్ని ఆ సభకి తరలించడానికి ఏదైతే ఈ ప్రయత్నం ఉందో, ఈ ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ చేసినా, ఏ పార్టీ చేసినా హర్షణీయమైతే కాదు, ఏ ప్రభుత్వం చేసినా హర్షణీయమైతే కాదు. ఇది ఖచ్చితంగా ఈ రకమైనటువంటి పరిణామం లేకుండా చూసుకుంటే బాగుండేది. అదొక ప్రధానమైన విమర్శ. రెండోది రాజకీయపరమైనటువంటి విమర్శలకు వస్తే ఆయన సహజంగానే ఆయన స్టైల్లో ఆయన చేశాడు. అదే సందర్భంలో తను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అన్నాడు. ఆయన అర్జునుడు, మరి కృష్ణుడెవరు, ఆయన నడిపిస్తున్న కృష్ణుడెవరు, ఇది ఒక సెటారికల్గా చర్చ అయితే జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం క్లియర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడైతే తీవ్రంగా వచ్చేసింది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తుంది. ఈ 1 or 2 డేస్లో జనసేన, టీడీపీ అభ్యర్థులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థిత్వాలకు సంబంధించి అప్లికేషన్లు ప్రాసెస్ చేసింది. వీటన్నిటి నేపథ్యంలో
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మాత్రం వేసవిని మించి ఎన్నికల వేడి ఉండేటటువంటి, వేసవి వేడి కంటే ఎన్నికల వేడే ఎక్కువ ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రెండోది, తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం అనేది చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోతోంది. ప్రధానంగా ఏంటంటే రానున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించినటువంటి సమావేశాలు, దానికి సంబంధించినటువంటి ఇది. అదే సందర్భంలో రాజ్యసభ ఎన్నికలు ఒక 3 సీట్లకి రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. దాని విషయంలో ఏ రకమైనటువంటి ఎత్తుగడ పాటించాలి అనేది. రెండోది, టీడీపీ నుంచి ఫిరాయించి వైసీపీకి వెళ్ళినటువంటి అభ్యర్థులకి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అట్లాగే వైసీపీ నుంచి ఫిరాయించి టీడీపీకి వచ్చినటువంటి అభ్యర్థులకు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి వైపు చేరబోతున్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి కనిపించినప్పటికీ ప్రస్తుతం అయితే తెలుగుదేశం వైపు వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ కనిపిస్తోంది అంటూ, అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు జనసేనకి టీడీపీకి ఎక్కువగా వస్తున్నారు అన్నటువంటి ఇదైతే ఉంది. ఇది ఏ రకమైనటువంటి టర్న్ తీసుకుంటుంది, ఏ రకమైన రాజకీయాల్లో ఏ రకమైనటువంటి మార్పుకి దారితీస్తుంది అనేది ఒక చూడాలి. రెండోది, ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య బాగా హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం షర్మిల చేస్తున్నటువంటి విమర్శలు. ఒక పక్క జగన్ తన సొంత అన్న జగన్ని టార్గెట్గా చేస్తోంది. మరోపక్క చంద్రబాబు నాయుడుని కూడా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు వైఖరిని కూడా తప్పుపడతా కొన్ని వ్యాఖ్యలు చేసింది. వీటన్నిటి నేపథ్యంలో ఎక్కువగా జనంలో చర్చలో ఉన్నటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా షర్మిల జగన్ పైన చేస్తున్నటువంటి విమర్శలే. షర్మిల జగన్ విడిచిన బాణంగా తనని తాను చెప్పుకున్నటువంటి షర్మిల ఈరోజు ఆమె వైఖరి మారి పూర్తిగా అన్నకి వ్యతిరేకంగా వెళ్ళే క్రమంలో ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటుంది. నేను గత 3 రోజుల క్రితం కూడా చెప్పాను, ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆమె వ్యవహారం, ఆమె రాజకీయ పంధ ఏ పార్టీకి గండి కొడుతుందన్నదే ఈరోజు ప్రధానమైన అంశం. స్వాతి, అలాగే రేపటి నుంచి అయితే షర్మిల అయితే ఈ నెల 11 నుంచి వివిధ జిల్లాల్లో అయితే ఆమె పర్యటన కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. పాదయాత్రలు రేపు ప్రారంభించబోతుంది జిల్లాల వారీగా. ఆమెకి పాదయాత్రకి చాలా పెద్ద పేటెంటే ఉంది. ఆమెకి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన సందర్భంగా విస్తృతంగా పాదయాత్ర చేశారు. అట్లాగే తెలంగాణలో కూడా ఆమె చాలా పెద్ద పాదయాత్ర చేశారు. తెలంగాణలో పాదయాత్ర చేసినప్పటికీ జనాన్ని ఆకట్టుకోవటంలో, కార్యకర్తలు నిలబెట్టుకోవటంలో, నాయకులను నిలబెట్టుకోవటంలో ఆమె ఘోరమైన వైఫల్యం చెందారు. ఈరోజు ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఏ రకమైనటువంటి ఓట్ షేర్ని పెంచుతుంది అనేది కీలకంగా చూడాల్సినటువంటి పరిస్థితి. అండ్ ఇంకొక విషయం సార్, ఇటు బాలశౌరి జనసేనలో చేరబోతున్నట్టు కూడా, ఈరోజు బాలశౌరి జనసేనలో చేరుతున్నట్లు కూడా మనకు సమాచారం వచ్చింది. సో దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చెప్పండి. బాలశౌరి సిట్టింగ్ ఎంపీ, మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ. ఆయన అంటే జగన్ తీసుకునేటువంటి ఒక ఈ సీటు మార్పుడు ఏదైతే ఉందో దాని నిర్ణయాన్ని అంగీకరించక జనసేనలకు చేరుతున్నారు. అదే సందర్భంలో ఆయనకి సుదీర్ఘకాలం పాటు అసంతృప్తిగా ఉన్నారు అంటూ కూడా విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శ అంటే వార్తలు ఉన్నాయి, దానికి సుదీర్ఘకాలం పాటు ఆయన అసంతృప్తిగా ఉన్నారంటూ. కానీ ఇది ఒకటి మాత్రం క్లియర్, జనసేనకి బాలశౌరి ఏ రకమైనటువంటి బలం అవుతాడు, మచిలీపట్నం ఎంపీ స్థానం ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేనకే కేటాయిస్తారా, జనసేనకి కేటాయిస్తే బాలశౌరి సీట్లో ఉంటారా అనేది కొంచెం ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగానే భావించాలి. అది ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటుందో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.